కోవిడ్ వచ్చేస్తుంది, ఇప్పుడేమో చర్చికి వెళ్ళాలి. ఇప్పుడేమో నాకు చూస్తేనేమో నా జుట్టు బాగా ఎక్కువైపోయింది. సరే నీట్గా కనపడాలిగా చర్చికి వెళ్ళేటప్పుడు, కొద్దిగా హెయిర్ కట్ చేసుకోవడానికి షాప్కి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, విల్ యూ డూ హెయిర్ కట్? ఇంత పెద్ద బోర్డు కనపట్లేదా నీకు? వచ్చి కూర్చో. బాబాయ్ ఫీల్ అయినట్టున్నాడు. బాబాయ్ బాబాయ్ ఏంది వెనకాల వేస్తున్నా? మందంతే స్టైల్. అవునా, సరే. ఏ స్టైల్లో చేయమంటారు? బాలీవుడ్, టాలీవుడ్ అన్ని వుడ్లు మన దగ్గర ఉంటాయి. బాబాయ్ నీ మాటలేమో పెద్దగా ఉన్నాయి, చూస్తుంటే బ్రష్లు ఉన్నాయి, అయ్యేందో ఉన్నాయి. వచ్చా? వచ్చి మనం గుండు చేయడంలో పిహెచ్డి చేసాం. చేయమంటావా? బాబాయ్ వద్దులే వద్దులే, గుండు వద్దులే. హీరోలాగా ఉండవు. ఇప్పుడు నేను హీరో వద్దులే బాబాయ్, నేను చర్చికి వెళ్తాలే. ఇది నాకు గుండు కాకుండా ఇంకేమన్నా నీకు ఎక్కువ వచ్చింది చేసేయి. సరే. బాబాయ్ బాబాయ్ ఏం చేస్తున్నావు బాబాయ్? హెయిర్ కట్. కత్తిరి ఏది? కత్తిరి ఉండదు మన దగ్గర. మన చేతులే కత్తిరి కంటే షార్ప్గా ఉంటాయి. నువ్వు గుండు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది బాబాయ్, ఏదో చేస్తున్నావు అని. బాబాయ్ వద్దు, నీకు నీ కటింగ్ కొట్టు అందం, నన్ను వదిలే. ఏం కాదు, కూర్చో. వద్దు బాబాయ్, వద్దు వద్దు వద్దు. నీట్గా కటింగ్ చేసుకొని చర్చికి వెళ్దామంటేనేమో బాబాయ్ కత్తిరి లేకుండా గుండు చేస్తా అంటున్నాడు. సర్లే, జుట్టు ఎలా కొలా మేనేజ్ చేయొచ్చు, కానీ కొత్త బట్టలన్నా కుట్టించుకుందాం, పండగ వస్తుందిగా. షాప్కి వెళ్దాం, టైలర్ షాప్కి. సార్ కూర్చోండి సార్, కూర్చోండి. బాబు కాలే బాబు, సార్ వచ్చారు. సార్ వాటర్ గట్రా తీసుకుంటారా? ఆ గట్రా తెప్పించే. సార్ ఏంటి సార్ అలా అంటారు? మరేందయ్యా, వచ్చిన పని కానీ అయ్యా. సారీ సార్, ఏదో అలవాట్ల పొరపాటు. సార్ ఇది రామరాజ్ సార్, చూడటానికి మీకు హీరోలా ఉంటారు సార్. సార్ మిమ్మల్ని ఎక్కడ చూసాను సార్? నన్నా? అక్కడ షాప్ ఓపెనింగ్ మీరే కదా సార్ వచ్చింది? రోడ్డు అన్ని బ్లాక్ అయిపోయినాయి, మన వాళ్ళు ఫ్లెక్సీలు అందరు వేసారు. బాబు బాబు నేను కాదు. మీరే కదా సార్ హీరోలా ఉంటే? నువ్వు పొరపాటు పడి ఉంటానంటే నా ఫేస్ కూడా కొద్దిగా సెలబ్రిటీలానే ఉండిద్దిలే. నీ తప్పేం లేదులే, నువ్వు ఎవరినో చూసి నన్ను అనుకుని ఉంటావు. ఇది రామరాజా? రామరాజా. ఇది లెనిన్ కదా బాబు? మీకు తెలిసేదే టెస్ట్ చేశా సార్. ఓహో, మంచోళ్ళే తగిలారు నాకు ఇవాళ. సార్ ఇది పనకానికి పడితే సార్ టాలీవుడ్ హీరో కాస్త హాలీవుడ్ హీరో అయిపోతారు సార్. మన దగ్గర పెద్ద పెద్ద హాలీవుడ్ హీరో కుట్టించుకుంటారు సార్ బట్టలు, తెలుసా? అంత పెద్దలు కూడా కుట్టించుకుంటారా? ఏమనుకున్నారు? బేగంపేట భాను, చెరుకూరుపేట చరణ్, ఎవరనుకున్నారు? ఓకే, పెద్దోళ్ళు లాలేనా? ఫోన్ చేయమంటారా? వద్దులే, ఇప్పుడు ఎందుకు పెద్దోళ్ళు బిజీ మళ్ళీ. తీసుకోండి సార్, ఒకసారి లేకండి సార్, కొత్తలు చెప్తాను. చేతి కొద్దిగా సార్, కొద్దిగా కోఆపరేట్ చేయండి సార్. సార్ కొద్దిగా ఒక నిమిషం, ఏం రాసుకున్నావు బాబు? కొలతలు సార్, కొలతలు. టేప్ ఏది? టేపులు మన దగ్గర ఉండవు సార్. చెయ్యాలి టేపు. ఓహో, టేప్తో కుట్టాను సార్ చేతితో. టాలీవుడ్ బాలు నేను మంచి వాళ్ళు దొరికారు లేవని మంచి బట్టలు తీసుకోవచ్చు అనుకున్నా సార్. హాలీవుడ్ చేపించుకుంటారు సార్ మన దగ్గర. ఇప్పుడు మళ్ళీ ఫోన్ తీ, మాకు వద్దులే, వాళ్ళు చెయ్యొద్దు. కూర్చోండి సార్. ఏందయ్యా కూర్చుని టేప్ లేకున్నట్టయ్యా? మా స్పెషాలిటీ సార్ అది. మరి ఇంకా ఇప్పుడు బట్టలు కుట్టించా అనుకో, దారంతో కూడా గమ్మే తరికిస్తారేంది సార్? మంచి సరే రాసుకోరా, నెక్స్ట్ టైం అదే. వద్దులే, వద్దు వద్దు వద్దు, నాకు గమ్ముతో నచ్చదులే బట్టలు అంతా, నేను దారంతో కుట్టించుకుంటా వేరే వాళ్ళు చదువు. ఓకే సరే సార్. కటింగ్ ఎలాగో పోయింది, బట్టలు చూస్తేనేమో అది పోయింది, నా మూడు పోయింది. ఇప్పుడు నేను చర్చికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. ఈరోజు ఆరాధన మంచిగా జరిగింది, అందరం వాగ్దానాలు తీసుకున్నాం. అవును, రక్షిత్ ఉంటాడు కదా, ఎప్పుడు ముందే వస్తాడు, ఈసారి రాలేదేంటి? వెళ్ళి కనుక్కుందాం.
ఏ హాయ్ రక్షిత్, ఏంటి ఈరోజు ఆరాధనకి రాలేదు? నేనా పొద్దునేమో కటింగ్ షాప్కి వెళ్ళా, వాడేమో కత్తిరి లేకుండా కట్ చేస్తాను. కత్తిరి లేకుండారా? అసలు చూసావా? విన్నా నువ్వే అంచోకేంది, నేను రియల్గా ఎక్స్పీరియన్స్ చేశా. నాకు అప్పుడే తేడాగా ఉంది. ఆడి సామాన్లు చూసే వాడు బట్టలతో తెచ్చి నాకు కటింగ్ అన్నాడు. నాకు అప్పుడే అర్థమైంది. సరే అక్కడ సగం తలనొప్పి. మళ్ళీ ఏమో బట్టల షాప్కి వెళ్ళా, వాడు టేప్ లేకుండా కొలుస్తున్నాడు. టేప్ లేకుండా కొలుస్తున్నాడా? ఎలా? ఇలా ఎవరా టాలెంటెడ్? ఉన్నాడులే నల్లకొండ నిహాంత్ అని ఒకడు. అది ఇంకా నాకు ఇంకా మూడ్ పోయింది, ఇంకా అందుకే చర్చికి రాలేకపోయా. నీకు తెలుసా మేము వాగ్దానాలు తీసుకున్నాం, ఈసారి నువ్వు మిస్ అయిపోయావుగా. వాగ్దానం అంటే ఇప్పుడు చర్చికి వస్తేనే వాగ్దానం తీసుకోవాలా? మరి భలేదానివే. నేను వాళ్ళ పొద్దున్నే లేచి కళ్ళు మూసుకున్నా, బైబిల్ ఓపెన్ చేశా, చెయ్యట పెట్టా, కళ్ళు తెరవగానే యెహోవా నీకు తోడై ఉండను, అయిపోయింది. ఇంకేంది వాగ్దానం? వాగ్దానం బాగానే ఉంది, కానీ నువ్వు తీసుకున్నదే కొంచెం డిఫరెంట్గా ఉంది. అలా ఏం కాదు. సరే అంతే కాదు, నీకు ఇంకో విషయం తెలుసా? మన చర్చిలో ఒక ఛాలెంజ్ ఇచ్చారు ఈసారి. 1 ఇయర్లో ఎవరు బైబిల్ కంప్లీట్ చేస్తారని. ఈసారి నేను పార్టిసిపేట్ చేస్తాను, నాతో కలిసి నువ్వు పార్టిసిపేట్ చేయి. బైబిలా? ఆ, అంటే ఇప్పుడు ఎమర్జెన్సీ, అది ఇప్పుడు చదవాలా? మరి బైబిల్ చదవాలి కదా. ఓ అంటే నేను మీ అందరిలా కాదు, ఇప్పుడు దేవుడు మాట్లాడాలంటే బైబిల్ చదవాలి, చర్చికి రావాలి, అలా కాదు. దేవుడు నాకు ఎప్పుడు బ్లూటూత్లో కనెక్ట్ అయ్యే ఉంటాడు. నేను పొనుకొని మాట్లాడతా, బండి మీద వెళ్తా మాట్లాడతా, అంతెందుకు పొనుకునే ముందు బైబిల్ కూడా తల కింద పెట్టుకుంటా. మళ్ళీ దాన్ని చర్చికి కూడా రాక్కల, దేవుడు ఎప్పుడు నాకు కాంటాక్ట్లోనే ఉంటాడు. నువ్వు చెప్పేది బాగానే ఉంది, కానీ క్రైస్తవులు అన్నాక బైబిల్ చదవాలి కదా. ఇది ఎంతో మంది భక్తులు చాలా కష్టపడి మన కోసం అందించారు ఇప్పటి వరకు. ఇది చదివితేనే కదా మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, దేవుని గురించి తెలుసుకునేది. ఒక క్రైస్తవుడు అంటే పక్కా బైబిల్ చదవాలి కదా, అప్పుడే కదా దేవుడికి మనం ఎప్పుడు క్లోజ్గా ఉండేది. అంతేకాదు, ఈ లోకంలో వచ్చే శోధనలన్నిటినీ జయించాలంటే ఈ దేవుడి వాక్యం మనకు తోడుగా ఉండాలి కదా. అలాంటిది నువ్వు బైబిలే చదవకుండా ఉంటే ఎలా? నువ్వే చెప్పావు కదా, మార్నింగ్ కత్తిరి లేకుండా కట్టింగ్ అని, టేప్ లేకుండా కొలతలు తీసుకుంటున్నారని. ఒక క్రైస్తవుడు బైబిల్ చదవకపోతే కూడా అంతే విడ్డూరంగా ఉండిద్ది. క్రైస్తవులు అన్నాక బైబిల్ చదవాలి, దాంట్లో ఉన్నది ఏంటి అని తెలుసుకొని దేవుడి వైపు నడవాలి. అవును శృతి, ఇప్పుడే నువ్వు చెప్పగానే నాకు అర్థమైంది. నాకు పొద్దున్న నుంచి జరుగుతున్నాయని అర్థం అవుతుంది, కంటే దేవుడు నాకు ఏదో చెప్తున్నారు అని. ఇప్పుడు నీ ద్వారా నాకు క్లారిటీ ఇచ్చారు. నేను మరి పొద్దున్న నుంచి ఫేస్ చేసినవన్నీ నా లైఫ్ ఎగ్జాంపులే. ఇంకా నేను కూడా బైబిల్ చదువుతాను ఈ ఇయర్ అంతా. అంటే నీతో రేస్ పెట్టుకోవాలి, కంప్లీట్ చేయాలన్నా కాకుండా రోజు తప్పకుండా చదువుతాను. ఓకే, థ్యాంక్ యూ. మరి నీ వల్లే నాకు ఇవాళ తెలిసింది. ఇదండి స్కిట్ ఈరోజు యూత్ వారు ఇచ్చింది. దయచేసి వారిని ఒకసారి అభినందిద్దాము. స్కిట్లో నటించిన వాళ్ళందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒక కత్తెర లేకుండా బార్బర్ ఎలా అయినా పనిచేస్తారా, లేదంటే టేప్ లేకుండా టైలర్ పనిచేస్తారా అన్నట్టుగానే బైబిల్ చదివి రోజు దేవునితో సంబంధం లేకుండా క్రైస్తవ జీవితం జీవించడం కూడా అలాంటిదే. క్రైస్తవులకి వాక్యం అనేది ఒక ఖడ్గం లాంటిది. అనుదినం కూడా వారి జీవితంలో ఎదుర్కొనే పోరాటాలకి అదే ఆయుధం అవుతుంది. ఆ అంశంతోనే దీన్ని ఒక చిన్న స్కిట్గా రూపొందించడం జరిగింది. దీన్ని డైరెక్ట్ చేసింది డాక్టర్ కె నిఖిల్ జాషువా. దయచేసి యూత్ వారిని కూడా ఒకసారి అభినందించాల్సిందిగా కోరుతాను. థ్యాంక్ యూ.